ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి మన తెలుగు సినిమాకి బొమ్మ చూపించిన ఐ బొమ్మ అనేది ఒకటి ఉందో ఆ దరిద్రం ఇప్పటితో అయితే పోయింది. కానీ దానికంటే పెద్ద దరిద్రం ఏముందంటే సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ. అంటే లెజెండరీ యాక్టర్స్ దగ్గర నుంచి ఇప్పుడిప్పుడే ఎదుగుదామని వస్తున్న ప్రతి యాక్టర్ మీద కూడా సోషల్ మీడియాలో విపరీతమైన నెగిటివిటీ. అది కొంతమందికి ఇప్పుడు నాలాంటి వాడు మీరు చేశారనుకో నాకు పెద్ద బాధ ఏమి ఉండదు. నేను మా ఇంట్లో అమ్మా నాన్నలకు నేను చెప్పుకోగలను, అవేం పర్లేదు నేను చూసుకుంటాను. కానీ కొంతమంది అందరికీ అలా ఉండదు. కొంతమంది వాళ్ళ పేరెంట్స్ సెన్సిటివ్ అయి ఉండొచ్చు, ఆ పర్టికులర్ యాక్టర్ సెన్సిటివ్ అయి ఉండొచ్చు. అలా ట్రోల్ చేయడం వల్ల వాళ్ళు మనస్తాపానికి గురైపోయి ఖచ్చితంగా వాళ్ళు చేసే ప్రాజెక్టుల విషయంలో కానీ వాళ్ళు చేసే పనుల విషయంలో కానీ వెనకపడుతూ ఉంటారు. అది మీరు గమనించాలి. నేను ఓన్లీ ఏదో చిన్న చిన్న వాళ్ళ గురించి చెప్పట్లేదు. మన తెలుగు సినిమాని ఆల్మోస్ట్ మన దేశాన్ని తలెత్తుకునేలా చేసిన రాజమౌళి గారు లాంటి వాళ్ళే ఒక పోస్టర్ వదిలితే దాని మీద ట్రోల్ చేసి ఆయన్ను కూడా తలదించుకునేలా చేస్తున్నాం. అరే ఒక అనుకున్న ఈవెంట్లో అనుకున్న టైం ప్రకారం ఒక గ్లిమ్స్ ప్లే అవ్వలేదని ఎమోషనల్ అయ్యాడు. అంటే ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న హార్డ్ వర్క్ గురించి, ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న డెడికేషన్ గురించి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది పోయి అందులో కూడా ఏవో కారణాలు వెతుక్కొని ఎలాగోలాగ ట్రోల్ చేయాలి. అక్కడ తప్పు జరగలేదు అసలు. ఆయన బేసిక్గా నాకు రామాయణం మహాభారతం అంటే చాలా ఇష్టం అని చెప్పిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఎవరైనా రాముడి గురించి నాకు తీసే అవకాశం వచ్చిందని చెప్పిన వ్యక్తి. ఆయన ఆ రోజు హనుమంతుడి మీద అలిగాడే కానీ అవమానించలేదు. ఇది ఒక్కటి అందరూ గుర్తుపెట్టుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఒకరు కాదు, సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ఆయన మీద ట్రోలింగ్, మన బాలకృష్ణ గారు మాట్లాడితే ట్రోలింగ్, అల్లు అర్జున్ గారు నవ్వితే ట్రోలింగ్, సాయి ధర్మ తేజ్ గారు యాక్సిడెంట్ అయ్యి ఆయనకు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే దాని మీద కూడా ట్రోలింగ్. అరే మనం బయట దేశాలకు వెళ్తే జస్ట్ మనం బాహుబలి అంటే కానీ ఓ మీరు ఇండియనా అనే పరిస్థితి ఉండదు. అలాంటి ప్రభాస్ గారి లుక్స్ మీద ట్రోలింగ్, రామ్ చరణ్ గారి చికిరి చికిరి అనే సాంగ్ పక్క దేశాలలో కూడా రీల్ చేస్తున్నారు. అలాంటి ఆ స్టెప్పుల మీద ఇక్కడ ట్రోలింగ్. ఒకరు కాదు, విజయ్ దేవరకొండ గారి మీద మన ఇండస్ట్రీ వాళ్ళే ట్రోలింగ్. అంటే ఒక వ్యక్తి ఇంకా అంతకు మించి ట్రోలింగ్ అంత మానసికంగా ఒక వ్యక్తిని కుంగదేయాల్సిన పనే ఉంది. ఇప్పుడు బాహుబలి, RRR, పుష్ప ఎలాగో ఒక వర్గానికి అర్జున్ రెడ్డి లాంటి సినిమా కూడా అలాగే. అతనికి బౌన్స్ బ్యాక్ అయ్యే టైం కూడా ఇవ్వకుండా అతని మీద అంత ట్రోల్ చేస్తూ ఉంటే అతను ఎంత ఇబ్బంది పడతాడో ఆలోచించాలి. ఒక శ్రీలీల అని ఒక తెలుగు అమ్మాయి ఇక్కడి నుంచి బాలీవుడ్, తమిళనాడు ఇలా వెళ్ళి అన్ని ఇండస్ట్రీల్లో వర్క్ చేస్తుంటే ఆ అమ్మాయి డ్యాన్స్ చేస్తుంది కానీ యాక్టింగ్ పెద్ద. ఇప్పుడు భగవంత కేసరి అనే సినిమా నేషనల్ అవార్డు దృష్టికి వెళ్ళిందంటే బాలకృష్ణ గారి పర్ఫార్మెన్సు, అలాగే అనిల్ రావుపూడి గారి కథతో పాటు శ్రీలీల గారి పర్ఫార్మెన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ కదా. అలాంటి అమ్మాయిని అంత బ్లేమ్ చేయడం ఏంటి? ఒకటిగా మెగాస్టార్ చిరంజీవి గారి మీద డీప్ ఫేక్ AI వీడియోలు చేశారబ్బా. ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా? నాకు తెలిసి ఆయన రికార్డులు కొట్టిన పోస్టర్లు గోడల మీద పడేటప్పుడు ఆ ట్రోలింగ్ చేసినోడు వాళ్ళ అమ్మ కడుపులో కూడా పడి ఉండడు. అలాంటి వ్యక్తులు వాళ్ళు. ఆయన 3 దశాబ్దాలు 1వ నంబర్ పొజిషన్లో ఉన్నప్పుడు వీడికి అసలు ఒకటంటే ఇలా ఉంటుందని కూడా తెలియదు. మన తుఫాన్ వచ్చిన ఆయన సినిమాల కోసం మనం పరిగెత్తుకుంటూ వెళ్తున్నప్పుడు వాడికి నడవటం కూడా వచ్చి ఉండదు. అలాంటి వాడు వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారి మీద ట్రోల్స్. అరే మెగాస్టార్ చిరంజీవి గారు ఒక స్టేట్కో ఒక క్యాస్ట్కో సంబంధించిన వ్యక్తి కాదు, ఒక దేశం గర్వించదగ్గ వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు. అలాంటి వ్యక్తి మీద ట్రోలింగ్. ఈ ట్రోలింగ్ ఎందుకు, వీటి వల్ల సినిమా ఎందుకు చనిపోతుంది అంటున్నానంటే, నేను హీరోల మీద ట్రోలింగ్ చేయడం వల్ల, ఇంతమంది స్టార్ హీరోల మీద ట్రోలింగ్ చేయడం వల్ల రేపొద్దున తెర మీద వాళ్ళు హీరోయిజం చూపించినా అది చాలా కామెడీగా అయిపోతుంది నార్మల్ జనాలకు, చూసే వాళ్ళకి. అందుకే ఆ హీరోయిజం ఫెయిల్ అవుతుంది కాబట్టే సినిమాలు ఫెయిల్ అవుతున్నాయి. అరే 100 కోట్లు ఖర్చు పెడుతున్న ప్రొడ్యూసర్లు ఒక పక్క ఒక సినిమా హిట్ అయితే ఇంటికెళ్ళి మా అమ్మ నాన్నకు చెప్పుకుంటామని వెయిట్ చేస్తున్న డైరెక్టర్లు, ఒక సక్సెస్ వస్తే కానీ ఇంకో సినిమాలో మళ్ళీ కంటిన్యూ చేయరు అని ఆశపడే టెక్నీషియన్స్, అరే ఫ్యామిలీస్ని వదిలేసి అభిమానుల కోసం హిట్ ఇవ్వాలని చెప్పి కష్టపడుతున్న హీరోలు, ఒక సినిమా హిట్ అయితేనే జీతం పెరుగుతుందనే ఆశించే సినిమా కార్మికులు, ఇంతమంది కష్టాన్ని ఒక చిన్న నెగిటివిటీ ట్రోలింగ్తో మీరు కంప్లీట్గా దాన్ని చంపేస్తున్నారు. ఒక్కరు కాదండి, అసలు ట్రోలింగ్ అంటే ఇప్పుడు మీరు బ్రహ్మానందం గారి రియాక్షన్స్తో మీరు ట్రోల్ చేస్తారు, అవి మేము కూడా నవ్వుకుంటాం, అందరూ నవ్వుకుంటారు. కానీ ట్రోలింగ్ అనేది నవ్వుకునేలా ఉండాలి కానీ నవ్వుల పాలు చేసేలా ఉండకూడదని ఒకసారి ఆ చేసే వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ఇంకెప్పుడూ కూడా ఇంతమంది లెజెండ్స్ ఎంతో సాధించి ఇక్కడ వరకు వచ్చారు, వాళ్ళని అంత ఈజీగా నెగిటివ్ చేసే ప్రయత్నం చేయకండి అని వన్స్ అగైన్ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.